అబ్బా! ఇదొక్కటి. ఎప్పుడు మూడ్ ఆఫ్‌లోనే ఉంటుంది. ఎప్పుడు అదే ఆలోచనలో ఉండకే. ఫ్రీగా ఉండు. హ్మ్. వీళ్ళెక్కడున్నారు? రానా? నన్ను రానా? ఏంటే నీ బాధ? అవున్రా, అసలు ఈ బాధేంట్రా? నా నడక చూసి బామాని హంస నడక ఎందుకు పాడొబ్బే? బేనా? నన్ను బేనా? ఏంటి నీ నడక? గుంటల మట్టి రోడ్లో గుడ్డెత్తి నడిచినట్టు ఉంటుంది నీ నడక. నీ నడకను చూసి వయ్యారి బామని పాట పాడానంట. నైస్ జోక్. పోయి పని చూసుకోవే. మరి నన్ను కాకపోతే అలెక్సా అని పిలిచి మరి ఎందుకు పాడొబ్బే? ఏయ్ వదులు. అలెక్స్ అంటే నువ్వు కాదు, ఇది అలెక్స్ అంటే. అలెక్సా చేంజ్ ది సాంగ్. చెయ్యదవా. పోయి పని చూసుకో. మళ్ళీ ఏమైందే? రామ్ మళ్ళీ వస్తాడంటావా? మైథిలి, తను తిరిగొస్తాడో రాడో తెలియదు కానీ నిజమైన ప్రేమ అయితే ఖచ్చితంగా తిరిగొస్తుంది. అంటే రామ్ ప్రేమించాడు కాబట్టి ఇక్కడి దాకా వచ్చాడు. నువ్వే వద్దనుకున్నావు. అంటే తిరిగి రాడంటావా? హ్మ్. ఈ మధ్య అబ్బాయిలకు ఆప్షన్లు ఎక్కువైపోయినాయి. మేబీ రామ్కి కూడా ఆప్షన్స్ ఉన్నాయంటావా? ఉండకపోవచ్చు, తనది నిజమైన ప్రేమ అయితే. తాగు. ఈయన కామెడీ చాలా బాగుంటుంది కదా. ఏంటి మీ అన్నయ్య ఫోన్ చేస్తున్నాడు? చెప్పరా. రోహిత్ ఎక్కడ్రా? ఇంట్లోనే రా. చెల్లి కూడా ఉందా? పక్కనే ఉంది. సరే, ఒకసారి స్పీకర్ ఆన్ చేయి. ఓకే. చెప్పరా. అది ఈరోజు మైథిలికి ప్రపోజ్ చేయడానికి వెళ్తున్నాను రా. వావ్, వావ్. సూపర్ రా. అన్నయ్య, ఎట్టి పరిస్థితుల్లో తనని వదులుకోకు. నీ ప్రేమను తనకి కన్వే చేయి. ఈ టైంలో నీ ప్రేమ కంటే తనకి నీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. సో ఎలాగైనా తనకి చెప్పే అన్నయ్య. సరేరా. ఓకే. ఆల్ ది ఆల్ ది బెస్ట్ బెస్ట్ అన్నయ్య. రామ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ రా. ఏంటమ్మా అలా ఉన్నావు? ఏం లేదు సార్. పర్లేదు చెప్పమ్మా. నిజంగా ఏం లేదు సార్. కవర్ చేయాలని చూడకమ్మా. నువ్వు మాటలో అబద్ధం చెప్పినా నీ కళ్ళు నిజం చెప్తున్నాయి. నీ గుండెల్లో నువ్వేదో బాధను మోస్తున్నావని. చూడమ్మా, నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నీకు ఈ ప్లేస్ కరెక్ట్ కాదమ్మా. ఆడపిల్ల గడప దాటి బయటికి వెళ్తే తిరిగి ఇంటికి వచ్చేంత వరకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతికే రోజులమ్మా ఇవి. అటువంటిది
ఈ తాగుబోతుల మధ్య నువ్వు వద్దమ్మా, మానేసే. హే బయట చిన్న పనుంది, మేము చూసుకొని వస్తాం, నువ్వు వచ్చేసేయి. సరే, ఒక్కదానివి పర్లేదు కదా? పర్లేదు, మ్మ్. మీరు వెళ్ళండి. సార్, బిల్ తీసుకురానా? సరే అమ్మా, నువ్వు మాత్రం ఇక్కడ వద్దమ్మా, నా మాట విని ఇక్కడ మానేసే. సరే సార్. అది ఎలా చెప్పాలరా? మైథిలి, ఈరోజు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా లేరు. డోంట్ మిస్ ద ఛాన్స్ రా, డోంట్ మిస్ ద ఛాన్స్. మైథిలి, ఒక్క నిమిషం నీతో మాట్లాడాలి. అది మైథిలి, నేను ఇప్పుడు వచ్చింది నా ప్రేమను దీనమ్మో గుర్తు రావట్లేదేంటి? మైథిలి, ఒక్క నిమిషం. నెట్ ప్రాక్టీస్లో అన్ని బాల్ సిక్స్లు కొట్టి అసలైన మ్యాచ్లో టక్అట్ అయినట్టు అలా స్ట్రక్ అయిపోయావేంట్రా? లైఫ్ మ్యాటర్ నాన్న, సీరియస్. వీడు చెప్పట్లే. మైథిలి, సారీ, ఇదంతా మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం, సరేనా? మైథిలి, నేను వచ్చింది నా ప్రేమను ఇదంతా కాదు. మైథిలి, నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చే ముందు నీతో చాలా విషయాలు చెప్దామని, చాలా విషయాలు షేర్ చేసుకుందామని వచ్చాను. కానీ నిన్ను చూస్తుంటే నాకేం గుర్తురావట్లేదు. ఓకే మైథిలి, ఇప్పుడు నన్ను ప్రేమించమని అడగడానికి రాలేదు, నీ బాధను అర్థం చేసుకోవడానికి నేను ఒకడు ఉన్నానని చెప్పడానికి వచ్చాను. చెప్పాల్సిందంతా చెప్పేసినట్టేగా. నీకు నా బాధ అర్థమైంది, కానీ నీకు నా ప్రేమ అర్థం కాలేదా రామ్? మైథిలి, కానీ నా పరిస్థితులు వద్దు వద్దు మైథిలి, వాటి గురించి చెప్పక్కర్లేదు. ఇకపై బాధగా చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. మరి తర్వాత ఏంటి? అంటే లవ్ యాక్సెప్ట్ అయింది కదా, ఆ తర్వాత ఇవన్నీ. రామ్, నీ బైక్ మీద తీసుకెళ్తావా? సరే.